75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ని మళ్ళీ స్టార్ట్ చేసేసాను. నేనైతే బ్యాక్ టు మన రొటీన్ వచ్చేసాను. చెప్పాను కదా, నేను డే 35 వీడియో పెట్టినప్పుడు నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పి. రెస్ట్ అంటే కొంచెం చీట్ మీల్స్ లాగా, కొంచెం బ్రేక్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే నా బాడీ నుంచి వెయిట్ లాస్ అవ్వడం అనేది తగ్గిపోయింది. అందుకని చెప్పి దానికి ఒక బ్రేక్ ఇస్తే మళ్ళీ బ్యాక్ టు ఈ రొటీన్కి సెట్ అవుతుందని చెప్పి నేను బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అది 3 డేస్ 4 డేస్ కాస్త 1 వీక్ దాకా అయిపోయింది. అంటే ఓకే, కొంచెం కాన్షియస్గా ఉన్నాను, కొన్ని రోజులు బాగా మెక్కాను. సో అలా ఇలా మొత్తం కంబైన్ చేశాను. ఎందుకంటే అంటే ఈ రొటీన్ బాగా అలవాటు అయిపోయింది కదా. నేను పొద్దున్న లేయడము, వర్కౌట్ చేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడము, తర్వాత జ్యూసెస్ తాగడము, ఇంకా క్యాలరీస్ కౌంట్ చేయడము, ఇవంతా బాగా అలవాటు అయిపోయి నా బాడీ రియాక్ట్ అవ్వడం మానేసింది. అందుకని చెప్పి దానికి కొంచెం బ్రేక్ ఇచ్చాను. దానికి కూడా కొంచెం సాటిస్ఫై చేయాలి కాబట్టి. సో బ్రేక్ తర్వాత అయితే హ్యాపీగా స్టార్ట్ చేసేసాను. సో వీడియో రావడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి ఏం ఫీల్ అవ్వకండి. కాకపోతే మీరు డిస్కనెక్టెడ్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి మీకు యూస్ఫుల్ వీడియోస్ కూడా కొన్ని షేర్ చేశాను. మీరు చూడకుండా వెళ్ళి చూసేయండి. అదేంటంటే లైక్ 7 డేస్కి సరిపడా 7 వెజిటబుల్ జ్యూసెస్ మీకోసం అని చెప్పి అన్ని కలిపి ఒకే వీడియోలో చేసి మీకోసం పోస్ట్ చేశాను. అది చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో ఒకటి కాకపోతే ఒకటైనా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు. తర్వాత నేను ఒక ప్రోటీన్ రిచ్ రెసిపీస్ కూడా, దోశ కూడా షేర్ చేశాను. అవి కూడా ఫాలో అవ్వండి. సో మామూలుగా మనం దోశ బ్యాటర్తో చేసుకునే బదులు అట్లాంటివి ట్రై చేస్తే మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ కనే కాదు, మామూలుగా హెల్తీ చాయిసెస్ తీసుకోవడానికి ట్రై చేయడం కోసం చెప్తున్నాను. మీరే కాదు, ఇంట్లో పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. మామూలు మన బియ్య పిండితో చేసే దోశల కంటే ఇట్లా ప్రోటీన్ యాడెడ్ దోశలు అట్లాంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూడండి. సో ఈ రోజు వచ్చేసి నేను హ్యాపీగా హెల్దీగా మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేసాను. డే 35కి నేను లాస్ట్ వీడియో పెట్టాను. మళ్ళీ డే 36 లాగే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 75 డేస్ కంటిన్యూ చేయాలన్నది నా గోల్. కాకపోతే బాడీ రియాక్ట్ అవ్వడం మానేసింది, అంటే వెయిట్ తగ్గడం ఆపేసింది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని, అంటే ఒక బ్రేక్ లాగా మధ్యలో ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అంతేగాని నేనైతే నా జర్నీని బ్రేక్ చేయలేదంటే డైట్ ఆపేయడము అట్లా ఏం కాదు, ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం అనమాట. సో ఈరోజు డే 36 లాగా కన్సిడర్ చేసుకుని డే 36 నుంచి మళ్ళీ వీడియోస్ ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ వస్తాను. ఒకరోజు ఇటు అటు అయినా సరే నెక్స్ట్ డే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నేను కోకోనట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. కోకోనట్ వాటర్ 10 o'clock తీసుకున్నాను అనమాట. అంటే నా బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి కొంచెం నేను యాక్చువల్గా 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కొంచెం టైమింగ్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నా వర్క్ టైమింగ్స్కి నేను ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. అంటే 10 o'clock నాకు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడు ముందుగా తీసుకుంటే ఈవినింగ్ నాకు ఎర్లీగా తినాల్సి వస్తుంది. ఎర్లీగా నేను కొంచెం ప్రిపేర్ చేసుకోలేను, ఆ టైంలో నేను వర్క్లో ఉంటాను. సో దాన్ని బట్టి నేను కొంచెం కొన్ని రోజులు ట్రై చేసి తర్వాత ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈరోజు అయితే 10 o'clock స్టార్ట్ చేశాను. సో 10 o'clockకి కోకోనట్ వాటర్ తీసేసుకొని ఆ తర్వాత అయితే హెల్దీగా ఒకటి రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇది ఏంటిదంటే మల్టీగ్రెయిన్ పిండితో జావా లాగా అనమాట. మల్టీగ్రెయిన్ పిండి అంటే ఇందులో అన్నీ ఉంటాయి, లైక్ నవధాన్యాలు అంటారు కదా చిన్నపిల్లలకి. బేసిక్గా మా బాబు అంటే 6 months తర్వాత 6 months అయిన తర్వాత మా బాబుకి ఇలా పెట్టేవాళ్ళం మేము. మామూలుగా ఈ సెర్లాక్స్ ఇవి అవి బయట కొనడం అట్లా కాకుండా ఇవి మల్టీగ్రెయిన్ మనకు దొరుకుతాయి కదా, అన్ని రకాలైన ధాన్యాలు. సో అవన్నీ మామూలుగా దొరుకుతాయి బయట. నవధాన్యాలు అంటే అది ప్యాక్డ్గా ఇస్తారు. సో వాటిని తీసుకొచ్చేసి బాదం, పిస్తా, కార్న్, ఇంకా జొన్నలు, సజ్జలు అన్నీ ఉంటాయి అందులో. ఇంకా సో వాటన్నిటిని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినవి, అంటే వాళ్ళు లైట్గా ఫ్రై చేసి పెట్టినవి ఉంటాయి, వేయించినవి, లేదా మనం ఫ్రెష్గా తెచ్చుకొని అయినా సరే మనం ఇంట్లో వేయించుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. సో అలా ఉంచుకున్న పౌడర్ అనమాట. మా బాబుకి నేను 6 months తర్వాత అప్పుడు సెర్లాక్స్ అవి కాకుండా ఇవి పెట్టేదాన్ని. ఇందులో రాగి పిండి ఇంకా అన్నీ ఉంటాయి, ఇంకా నవధాన్యాలు అంటే తెలిసిందే కదా. సో ఇది పెట్టేదాన్ని. ఇది చాలా హెల్దీ చాయిస్. సో బయట తీసుకునే వాటిల్లో షుగర్స్ యాడ్ చేసి ఉంటారు స్వీట్నెస్ కోసం. పిల్లలకి ఆ వయసు అప్పుడే స్వీట్ పెట్టడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. సో మీరు నమ్మినా లేకపోయినా మా బాబు ఇప్పటికీ పాలు షుగర్ లేకుండానే తాగుతాడు. అంటే వాడికి షుగర్ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది, షుగర్ అనేది ఒకటి ఉందని. అంటే చాక్లెట్స్ అవి వేరు, బట్ వీలైనంత వరకు ఇప్పుడు చాక్లెట్స్ కూడా ఎక్కువ అడిక్టెడ్ అవుతారు ఎప్పుడు మనం పదే ఇచ్చే కొద్దీ. సో మనం చెప్పినంత వరకు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందులో ఆ టేస్ట్ ఉంటుందని. సో పాలు అలాంటివి వచ్చేసి షుగర్ లేకుండానే తాగడము, అట్లా వీలైనంత వరకు ఒక మినిమం 2 years వరకు అయినా, మినిమం 2 years వరకైనా మనం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. సో ఆ రకంగా ప్రిపేర్ చేసిన పౌడర్ అనమాట ఇది. సో ఇప్పుడు నాకు కూడా యూజ్ అవుతుంది కదా. ఎవరికైనా కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అందరికీ కావాలి కాబట్టి సో అదే లాంటి పౌడర్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. మా అమ్మ చేసి ఇచ్చింది యాక్చువల్గా అయితే. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి చూసారు కదా
కావాల్సినంత తీసుకొని దాన్ని ఫస్ట్ వాటర్లో కలిపేయాలి, ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా జల్లించి తీసుకున్నాను నేను. తర్వాత అంటే కొంచెం అందులో ఫైన్గా ఏమైనా ఉంటాయేమోనని చెప్పి దాన్ని నేను మంచిగా జల్లించేసి ఒక కొన్ని స్పూన్స్ తీసుకొని ఫస్ట్ వాటర్లో మనం మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉండడానికి. ఆ తర్వాత నేను కొంచెం బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాను స్వీట్గా. దీన్ని స్పైసీగా కూడా అంటే ఉప్పు వేసుకొని కొంచెం అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు, సాల్టీగా కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి స్వీట్గా చేసుకున్నాను. కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని పౌడర్ కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ మిక్స్ అందులో వాటర్లో వేసేసి సో అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు అంటే కనీసం 5 నిమిషాలు అట్లా ఉడికించాలి. కాకపోతే కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఉండడం కోసము. సో అలా చేసుకుని దించుకున్న తర్వాత ఇది కొంచెం ఈ నేను వచ్చేసి ఇప్పుడు మీరు బాగా థిక్గా చేసుకొని హల్వా లాగైనా తినొచ్చు, లేదు ఇంకా లిక్విడ్గా చేసుకొని అయినా తాగొచ్చు. నేనైతే ఇలా మీడియం కన్సిస్టెన్సీలో జావా లాగా చేసుకున్నాను అనమాట. సో స్పూన్తో తాగేటట్టు అనమాట. సో ఇందులో వచ్చేసి మంచిగా బాదము ఇంకా క్యాష్యూ కొన్ని ఎండు ద్రాక్షలు ఇవి కొన్ని కట్ చేసుకున్నవి అవన్నీ వేసేసి మంచిగా చేసుకున్నాను. ఇందులో మీరు ఖర్జూరా కూడా వేసుకోవచ్చు, అది ఇంకా స్వీట్నెస్ యాడ్ చేస్తుంది. సో ఖర్జూరా నా దగ్గర లేదు ప్రెసెంట్, అందుకని వీటితో వేసుకున్నాను. చూసారా అసలు చూడడానికి ఎంత హెల్దీగా ఉందో, నాకైతే యమ్మీ యమ్మీ అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్కి ఇట్లాంటి రెగ్యులర్గా వద్దు అంటే డైలీ ఇదే చేసుకోవడం కాదు, ఎందుకంటే మనకి మిగతా ప్రోటీన్స్ అవన్నీ కూడా కావాలి కదా. ఇందులో వచ్చేసి మనకి కాల్షియం జింక్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇంకా మిగతా విటమిన్స్ మిగతా సోర్సెస్ కూడా రావాలి కాబట్టి రోజుకి ఒకటి చేంజ్ చేయడం బెటర్. నేనైతే ఈ రోజుకి ఇది ప్రిపేర్ చేసుకున్నాను. దట్టు మళ్ళీ ఈ వెయిట్ లోకి మళ్ళీ రెజ్యూమ్ అంటే మళ్ళీ రావడం అనేది ఒక హెల్దీగా స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను. అలాగే సేమ్ గ్లాసు మా ఆయనకు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. కొన్ని ఎమ్మీ రెసిపీస్ ఏమైనా ట్రై చేసినప్పుడు నేను మా ఆయనకు కూడా ఇస్తుంటాను, తను కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు వీటిని. సో అదనమాట. టేస్ట్ అయితే చాలా మైన్యూట్ స్వీట్నెస్ ఉంటుంది ఇందులో. అంటే మనం లైట్గా ఒక చిన్న బెల్లం ముక్క వేసాను కదా, అది కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయడం వల్ల మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటాయి. అలా మంచిగా ఈ నవధాన్యాల్లో కూడా లైట్ స్వీట్నెస్ ఉంటుంది, అంటే మరీ ఎక్కువ ఏమి ఉండదు. అంటే హ్యాపీగా ఏదో మంచి డెజర్ట్ లాగా ఉంటుంది కానీ ఓకే మనం బ్రేక్ఫాస్ట్కి చక్కగా తాగొచ్చు ఇది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో తర్వాత లంచ్కి వచ్చేసి ఫుల్ వెజిటేబుల్స్ వేసేసుకొని సాంబార్ చేసుకున్నాను. తాలింపు సపరేట్గా ఏమీ చేయలేదు, అన్ని వెజిటేబుల్స్ కలిపేసి ఇందులో ములక్కాయ ఇంకా వంకాయ ముల్లంగి క్యారెట్ ఏవి ఉన్నాయో అన్నీ కలిపి వేసేసి సాంబార్ చేసుకున్నాను. సో దట్ మనకి పప్పు వెళ్తుంది ఇంకా వెజిటేబుల్స్ వెళ్తాయి కాబట్టి రైస్ కొద్దిగానే తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఒక పెద్ద ఆరెంజ్, ఇది మామూలుగా హైబ్రిడ్ కదా, మామూలుగా కమలాలు వేరే ఉంటాయి, కమలాలు తింటే ఇంకా మంచిది, కాకపోతే ఈ ఆరెంజెస్ తీసుకున్నాను, ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి. తర్వాత డిన్నర్కి ఇంకా డైరెక్ట్ డిన్నర్ ఈవినింగ్ 5:30కి తీసుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా తీసుకున్నాను. ఫస్ట్ ఒక దోశ తీసుకున్నా కానీ చాలేదని మళ్ళీ ఇంకో దోశ తిన్నాను అనమాట. సో ఈ రోజు వెయిట్ అసలు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వెయిట్ ఎంత ఉన్నానో చూసానంటే మీరే షాక్ అవుతారు, నేనే అయ్యాను. సో ఇది వచ్చేసి 65,555 అన్నట్టు మొత్తం, అంటే 65,55 ఉన్నాను. సో లాస్ట్గా నేను 35 డే వీడియో పెట్టినప్పుడు ఎంత వెయిట్ చూపించాను మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. సో 1 వీక్ అంటే ఆల్మోస్ట్ 8 days అలా అయిపోయింది. సో ఇన్ని రోజులకి నేను డైట్ అన్ని నేను ఫాలో అవుతున్న రొటీన్ అంతా ఆపేసి బీభత్సంగా తినడము, అసలు నో ఎక్సర్సైజ్ అవంతా, అంటే బాడీకి ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తే ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను అన్నది మీకు అర్థమైంది కదా. సో అలా ఉంటుంది ప్రాక్టికల్గా, మీకు నేను ఏది జరిగితే అదే చూపిస్తాను, వేరే మార్చాల్సిన అవసరం నాకు లేదు. సో అది మన వీడియోస్, నచ్చితే లైక్ ఇవ్వండి. రేపటితో మళ్ళీ కలుద్దామంటే బాయ్ బాయ్.